వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్షిత్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కూడా నా కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అండ్ ఈరోజుటి వ్లాగ్ వచ్చేసి ఇదొక బర్త్‌డే వ్లాగ్ అండి. ఇది జనవరి 8థ్ రోజు తీసింది. ఈరోజు మా పాపది, మా పెద్దక్క వాళ్ళ పాపది ఇద్దరిది ఒకటే రోజు బర్త్‌డే అయితే వచ్చేసింది. సో, అందుకని చెప్పేసి నేనిక్కడ మార్నింగే లేచేసి పూజ అనేది చేసేసాను. పూజ అయిపోయిన తర్వాత పైకెళ్ళేసి మా పాపకి స్నానం చేపిచ్చేసి కిందికి తీసుకొచ్చి టిఫిన్ పెట్టేస్తున్నాను. ఇక్కడ తల ఆరలేదని చెప్పేసి నేను డ్రైయర్ అయితే పెడుతున్నానండి. ఎందుకంటే స్కూల్ ఉంది ఆ రోజు. హడావిడి అయిపోయింది. మార్నింగ్ ఎంత ఫాస్ట్‌గా తొందరగా లేచినా కూడా లేట్ అయిపోయింది. మళ్ళీ గుడికనేది వెళ్ళాలని చెప్పేసి హెయిర్ ఆరాలని చెప్పి నేను ఇక్కడ హెయిర్ డ్రైయర్ అయితే పెడుతున్నాను. సో, నా తల కూడా ఫుల్‌గా ఆరలేదండి. అందుకే అలా రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకున్నాను. ఇక్కడ మా అక్క అయితే వేదాకి జడేసేస్తుంది. సో, ఇంకా రెడీ చేపిచ్చేసి వీళ్ళిద్దరిదే అండి బర్త్‌డే ఇవాళ. సో, వీళ్ళిద్దరు రెడీ అయిపోయారు. ఇంక టెంపుల్‌కెళ్ళేసి పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసైతే రావాలి. ఇవైతే చాక్లెట్స్ మా హస్బెండ్ తీసుకొచ్చారు. మా పాపకు స్కూల్‌లో పంచడానికైతేను 50 చాక్లెట్స్ ఉన్నాయి ఇందులోను. ఇవి కాంగా మళ్ళా సెపరేట్‌గా కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకొచ్చాడు. ఇవి మా ఇంట్లో పిల్లలు తినేదానికనేసి. అంటే ఆ చాక్లెట్ బాక్స్ మళ్ళీ పెరుకుతారు కదా! కావాలని చెప్పేసి అందుకని ఇవి ఎక్స్‌ట్రాగా తీసుకొనొచ్చాడు. సో, ఇక్కడ అన్ని చాక్లెట్స్ అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంక గుడికైతే బయలుదేరిపోయాము. యాక్చువల్లీ మేము ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్‌కైతే వెళ్ళామండి. కానీ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే క్లోజ్‌లో ఉన్నింది. ఇంకా ఓపెన్ చేయలేదు. సో, అందుకని చెప్పేసి వచ్చాం కదా అని ఇక్కడ ప్రదక్షిణలైతే చేసుకొని ఊరికే దండం పెట్టేసుకొని పిల్లల్ని స్కూల్‌లో దింపేసి మళ్ళీ ఇంకొక టెంపుల్‌కైతే వెళ్ళామండి. పిల్లల్ని తీసుకెళ్ళడానికి వాళ్ళకి అప్పటికే స్కూల్ టైం అయితే అయిపోయింది. సో, ఇక్కడ పిల్లల్ని స్కూల్‌లో డ్రాప్ చేశాను. చూసారా వాళ్ళ మేడం ఇక్కడ విష్ చేస్తుంది మా వేదాకి హ్యాపీ బర్త్‌డే అని చెప్పేసి. వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి ఇంక మేమైతే మళ్ళీ ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఒకటైతే ఉంటే అక్కడికెళ్ళాము. మా హర్షిని హాయ్ చెప్పమంటే ఇక్కడ హాయ్ చెప్తుంది. ఇదేనండి ఆ టెంపుల్. లోపలికెళ్ళేసి దర్శనం చేసుకొని తర్వాత మళ్ళీ బయటకైతే వచ్చేసి ఇంకా నేరుగా ఇంటికొచ్చేసాము. ఇంకెక్కడికి ఎళ్ళకుండాను. ఈ టెంపుల్‌కైతే మేమిదే ఫస్ట్ టైమ్ అండి వెళ్ళడం. చాలా బావుంది టెంపులు. లోపల అమ్మవారు అంతా కూడా చాలా బాగున్నారు. సో, ఇక్కడ ఇంటికొచ్చేసి దోసలైతే వేసుకొని దోసలు తినేసాను. ఇక్కడ మార్నింగ్ నేను పిల్లలు బర్త్‌డే సందర్భంగా దేవుని కోసం బెల్లం పొంగలనేది చేశాను. అది దోసలు తిన్న తర్వాత అది కూడా కొద్దిగా టేస్ట్ చేశానండి. అండ్ ఆఫ్టర్‌నూన్ లంచ్‌కొచ్చేసి మేమేం చేసుకోలేదు. జస్ట్ సింపుల్‌గా రసం పెట్టేసుకొని వైట్ రైస్ అనేది చేసుకున్నాము. ఎందుకంటే నైట్‌కి ఏమన్నా వెరైటీస్ చేసుకుందాం అని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళందరూ ఆఫీస్‌కెళ్ళిపోయారండి. అందుకని చెప్పేసి సాయంత్రం చేసుకుందాంలే అని మధ్యాహ్నం ఏం చేసుకోలేదు. ఇక్కడ మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు. మా వేద చూసారా నేను వీడియో తీస్తున్నానని ఏదో ఆ పిల్లకే తీస్తున్నానని ఏదో చేస్తాను చూడండి రకరకాలుగాను. భలే అనిపించింది క్యూట్‌గాను. ఇది మా పాప డ్రెస్ ఎలా ఉందో కూడా నాకైతే కామెంట్ చేసేయండి. అండ్ మధ్యాహ్నం పిల్లలంతా లంచ్ చేసేసి పడుకున్నారు కొద్దిసేపు. ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ మేము వంటనేది స్టార్ట్ చేసాము. బగారా రైసు, మటన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై అయితే చేసుకున్నాం. మేము వంట చేసుకుంటుంటే మా పిల్లలు ఇక్కడికొచ్చి ఏదో ఒకటి కలపెడతా ఉంటారండి. ఇట్లా పిల్లల్ని మేనేజ్ చేస్తూ, వంట చేస్తూ వీడియో తీయాలంటే చాలా కష్టం కదా! ఇది కేవలం నా గుర్తు కోసం తీసుకున్నానండి. మా పాప బర్త్‌డే వ్లాగ్ వచ్చేసి ఎందుకంటే మన ఫోన్‌లో ఇన్ కేస్ ఈ ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ మిస్ అయిన ఈ మెమోరీస్ అన్నీ పోతాయి కదా! సో, యూట్యూబ్‌లో కానీ ఉంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే చూసుకోవచ్చు అన్నట్లుగా నేను ఈ వీడియోని చిన్నగా అట్లా ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేశాను. ఇది మీకు నచ్చుతుందని, ఎంజాయ్ చేస్తారనే అనుకుంటున్నాను. ఇక్కడైతే చికెన్ ఫ్రై చేస్తా ఉన్నాను చూడండి. చికెన్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ వంటలన్నీ అయిపోయిన తర్వాత కేక్ కట్ చేసుకుందామని ఫస్ట్ వంటలన్నీ కూడా రెడీ చేసేసుకున్నాము. ఇవన్నీ అయిపోయేసరికే 8:30 అలా అయిపోయిందండి. ఇంకా గబగబా కేక్ అనేది కట్ చేసుకున్నాము. ఇద్దరిది బర్త్‌డే అని చెప్పాను కదా! సో, అందుకని చెప్పేసి 2 కేక్స్ అయితే తీసుకొచ్చారు. ఒక దానిపైన మా పాప పేరు, ఇంకో దానిపైన మా పెద్దక్క పా పాప పేరు రాపిచ్చేసైతే తీసుకొచ్చారు. పిల్లలు ఇక్కడ కేక్ చూస్తూనే ఎంత ఎక్సైట్ అయిపోతారంటే అసలు, చాలా ఎక్సైట్ అయిపోతారండి. ఎందుకో వీళ్ళకి తెలీదు. జనరల్లీ పిల్లలంతా కూడా అలాగే ఉంటారు. వాళ్ళకి కేక్ అన్నా, ఐస్ క్రీమ్స్ అన్నా, కూల్ డ్రింక్స్ అన్నా, జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది గదా! జనరల్లీ పిల్లలందరికి కూడాను. మా పిల్లలు గూడా అంతేనండి. ఎంతగా జంక్ ఫుడ్‌ని అవాయిడ్ చేపిద్దాం అనుకున్నా కూడా ఏదో ఒక విధంగా అదొచ్చి మా పిల్లలకి వచ్చేస్తుంది. వాళ్ళు తింటూనే ఉంటారు. ఇక్కడ క్యాండిల్ ఎలిగిస్తుంది అయితే మా బ్రదరు నా తమ్ముడు ఆ బాబు.
అండ్ క్యాండిల్ ఊపేసేసి ఇక్కడ మా వేద కేక్ కట్ చేస్తుంది చూసారా? లక్కీ, వేద ఇద్దరు పట్టుకొనైతే కట్ చేస్తా ఉన్నారు. ఫస్ట్ మా వేద వచ్చి లక్కీకి తినిపిచ్చేస్తుంది. అండ్ లక్కీ తర్వాత వాళ్ళ అక్కకైతే తినిపిస్తాడు. ఇక్కడైతే అక్షింతలు కలపడం అయితే మర్చిపోయామండి మేము. మామూలుగా అయితే బర్త్‌డేలకి కొద్దిగా అక్షింతలైతే కలిపేసి పిల్లలకి అందరం బ్లెస్ చేస్తాము. అవి వాళ్ళ పైన వేసేసి. సో, అందుకని చెప్పేసి మా అక్క వెళ్ళి అక్షింతలైతే కలిపి తీసుకొనొస్తుంది. తర్వాత కేక్ అంతా కట్ చేసిన తర్వాత మళ్ళీ అందరూ కొన్ని కొన్ని అయితే తీసుకొని మా పిల్లల పైన అక్షింతలైతే వేసి బ్లెస్ చేస్తారు. జనరల్లీ మేము ఫస్ట్ బర్త్‌డేస్ చాలా బాగా గ్రాండ్‌గా చేస్తాము. వేద ఫస్ట్ బర్త్‌డే అయితే చాలా బాగా జరిగిందండి. ఎందుకంటే మా ఇంట్లో ఫస్ట్ పాప ఆ పిల్లే. మా మా హస్బెండ్ తర్వాత చిన్న పిల్లలంటూ వచ్చింది ఫస్ట్ మా వేద నేను. సో, అందుకని చెప్పేసి అప్పుడైతే మేము ఇంటి దగ్గరే ఉన్నాము. ఫస్ట్ బర్త్‌డేకి మా అత్తయ్య వాళ్ళు, మామయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అందరూ ఉన్నారు. ఇంకా ఊర్లో కూడా అందరిని పిలిచాము. మంచిగా భోజనాలు చేసైతే పెట్టాము. చాలా జరిగింది బర్త్‌డేను. మళ్ళా తర్వాత బర్త్‌డేస్ అన్నీ చాలా సింపుల్‌గా ఇలా ఇంట్లోనే కేక్ అనేది తెచ్చుకొని, కట్ చేసుకొని, మా వరకు ఏదన్నా నాన్ వెజ్ తెచ్చుకొని, వండుకొని తింటూ ఉండేవాళ్ళము. ఇక్కడ పిల్లలందరికీ మేము కేక్ తినిపిచ్చేసి, ఇలా అక్షింతలేసి బ్లెస్ చేసేసాము. ఆ తర్వాతయితే డిన్నర్ చేసేసాము. డిన్నర్ చేసిందయితే నేను వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే అందరం ఒకటేసారి అయితే కూర్చొని డిన్నర్ చేసేసామండి. అందుకనే వీడియో తీయలేకపోయాను. ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే ఊరికే సింపుల్‌గా అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి నా ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అంతేనండి ఈ వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బాయ్ బాయ్.